ఇంకొక వీడియోలో మాట్లాడుతుందండి ఇవిడి. మరి ఆ వీడియో పెట్టి ఎన్ని రోజులైందో నేను అది డేట్ చూడలేదు, కానీ ఆ చిన్న క్లిప్ నాకు పంపారు ఒకరు. అక్క ఈ విషయం ఎంత ఘోరంగా మాట్లాడుతుందో ఒకసారి మాట్లాడక్క అని. ఆ వీడియోలో ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా బాబు? పార్వతి అక్కకి సపోర్ట్ చేస్తున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పెద్దవారు, చిన్నవారు, నేను చెప్తున్నాను. ఆ వీడియోలో ఎప్పుడు పెట్టింది అనేది సబ్జెక్ట్ ఏంటనుకున్నారా? ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎందుకు పెళ్లి అవ్వలేదు? ఒళ్ళొంగదంట ఏసై కంట, కష్టపడి భార్య బిడ్డలు పెంచలేడని ఎవరు పిల్లనివ్వలేదంట ఏసైకి. హే గొరెల్స్ హాయ్. ఇప్పుడు ఏసుకి పెళ్లి కాలేదు, ఏసుకి పెళ్లి అంటే ఇష్టం లేదు అంటారు కదా. ఏసుకి ఎందుకు పెళ్లి కాలేదు? ఏసుకి ఒళ్ళొంగదు కాబట్టి. ఒళ్ళొంగన వాళ్ళకి పిల్లకి ఎవరు ఇస్తారు చెప్పండి? ఆ పని పాటలు నాడు పిల్లకి ఎవరు ఇస్తారేంటి? ఒక పిల్లకి ఇచ్చారంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు సంబంధాలు చూసి ఇస్తారు కదా. మరి పని లేదు, పాటు లేదు, తండ్రి లేడు, మరి ఏ విధంగా పిల్లకి ఇస్తారు? ఏసుకి ఒళ్ళొంగదు. ఒళ్ళొంచి కష్టపడి పిల్లకి పెంచినోడికైతే పిల్లకి ఇస్తారు. ఇప్పుడు ఊరి మీద తిరుక్కున్నాడు, పిల్లకి ఎవరు ఇస్తారు? అందుకే ఏసుకి పెళ్లి అవ్వలేదు తెలుసా? పార్వతి ఎందుకు పార్వతి? మా వాళ్ళల్లో కొంతమంది మా దేవీ దేవతలను కించపరిచి మాట్లాడారు. ప్రవీణ్ అన్ననే నువ్వు చాలా వల్గర్గా మాట్లాడావు. మా వాళ్ళ కోసం మాట్లాడి మా వాళ్ళ విషయంలో ఇహహహ అని నవ్వి మా మత గ్రంథాల కొరకు లేకపోతే మా వాళ్ళ కొరకు మాట్లాడేటప్పుడు మా గుండె పిండేసింది అని ఒక వీడియోలో నువ్వు చెప్తున్నావు. ఒళ్ళు వంగలేదా? పరిశుద్ధుడైన దేవుడమ్మా పార్వతి, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారమ్మా. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పునరుద్ధానుడైన ఆయన, వ్యభిచారిని సహితం ప్రేమించిన దేవుడైన. నీకు తెలీదు? యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీ 5 పిరమిడ్లతో పాపమ్మ పనిలో ఉంటున్న ఆ సమరయ స్త్రీ అందరూ వెలివేస్తే అందరూ కాదనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెను ప్రేమించి హత్తుకుని ఆమెను సహితం ఏమన్నాడు తెలుసా? అమ్మా అని పిలిచాడు. నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరలోకములో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న ఆ త్రియేక దేవుడు ఎలాంటోడు తెలుసా? వ్యభిచారిని కూడా అమ్మ అని పిలిచి హత్తుకుని ఆమె జీవితానికి ఒక వెలుగిచ్చిన గొప్ప దేవుడమ్మా. పెళ్లి అవ్వలేదా? పిల్లనివ్వలేదా ఏసైకి? భలే సమాచారం తెలుసుకున్నావే నువ్వు. ఇలా మాట్లాడుతున్నావు నువ్వు. నీకు సపోర్టెడ్ గా ఉన్నవాళ్ళు అసలు మరి వాళ్ళకి కూడా ఉందో లేదు మనస్సాక్షి. ఏసైకి పెళ్ళి అవ్వలేదు, ఏసైకి పిల్లల్ని పెంచలేని వాళ్ళు పిల్లని ఎవరిస్తారు? ఎంత ఎట్టకారంగా మాట్లాడిందంటే చాలా ఘోరం పార్వతి. నిజంగా మీరు ఎప్పటి నుంచి ఈ రకమైన మార్గంలోకి వచ్చావో, దేనికి వచ్చావో అసలు తెలియదు కానీ పార్వతి, అది పద్ధతి కాదు. అలా మాట్లాడటం కానీ, కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న దేవుణ్ణి అలా మాట్లాడడం గాని మళ్ళీ అంటావు నువ్వు. మరి మా దేవుళ్ళని మీరు అనొచ్చా? ఓకే, మీ దేవుళ్ళని దూషించిన వ్యక్తులను దేవుణ్ణి అనకరా నువ్వు పార్వతి. మీ దేవుళ్ళని దూషించి హేళన చేసి ఆ వ్యక్తులను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు కదా. నీ వీడియోస్ అన్ని చూసాను నేను. తిడుతున్నావు, తిట్టు, అవసరమైతే ఫేస్ టు ఫేస్ వెళ్ళి అడుగు. కానీ మేము ఆరాధిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వనకు వాళ్ళు అడుగు. మనుషులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మనుషులు ఉన్నారు కదా, వాళ్ళని నిలదీసి అడుగు. మేము ఆరాధిస్తున్న దేవుడిని మేము ఎందుకు అంటున్నావు ఏంటి? ఎవరైతే యేసుక్రీస్తు నేనేమని అన్నాడా? అమ్మా నాకు పిల్ల అవ్వలేదు, పిల్ల దొరకట్లేదు పార్వతి, కొంత పిల్లని చూసి పెట్టి అన్నాడా ఏసై నీ దగ్గరికి వచ్చి? పార్వతి ఏం పార్వతి నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు మా యేసయ్య. తెలుసా సంగతి నీకు? తెలియదు మాట్లాడతావు. సహోదరి ఆలోచించు. నీ దగ్గరికి వచ్చి చెప్పాడా యేసయ్య నాకు పిల్ల దొరకట్లేదమ్మా, కథంత పిల్లని చూసిపెట్టు? ఏదోలా మాట్లాడలే, మధ్యలో ఉండి నేను కష్టపడతానులే, ఉద్యోగంలో జాయిన్ అయిన నా భార్య పిల్లలు పెంచుకోండి నీకు చెప్పాడా యేసయ్య వచ్చి? పరిశుద్ధుడైన దేవుడు, కోట్లాది ప్రజల గుండెల్లో గొప్ప స్థానం సంపాదించుకున్న గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, నజరేడైన దేవుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ఆనాడు మతం పిచ్చి పెట్టిన వాళ్ళని సవాలు చేసిన గొప్ప యేసయ్య మా యేసయ్య. మేము ఆరాధిస్తున్న దేవుడు. నిజంగా అమ్మా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. నీకు బైబిల్ కూడా చదువుతుండే, నీకు తెలుస్తుంది. ఇంకా మరింతగా నీకు తెలుస్తుంది, ఏది మాట్లాడాలో తెలుస్తుంది నీకు. ఓకేనా పార్వతి? తప్పలా మాట్లాడుకో. వాళ్ళు ఆ రకంగా రాలేదు. ప్రవీణ్ అన్న మరణ విషయంలో కష్టపడ్డానికి వచ్చారు, ఎంతో వేదన పడుతున్నారు. దుఃఖంలో మేము ఉన్నాం, మమ్మల్ని ఇంకా బాధ పెట్టుకో పార్వతి. నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో ఆలోచించి ఒకసారి. చాలా మంచి ఆయన, చాలా మంచి ఆయన. ఎందుకంటే మాకు నీకు కాకపోవచ్చు, కానీ అలా అనకూడదుగా.
కాబట్టి ఒకసారి పార్వతి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాను నేను.